Hello everyone, welcome to our channel Journey with Voice of Prashu, and this is Prashanti Raghav. How are you doing? I hope you all are doing great. So today I wanted to share you a beautiful word. ఒక మంచి మాటతో మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. So the word of the day is don't sit at a table where people talk about others, because when you get up you will be the next topic. ఏంటట 10 మంది గురించి 10 రకాలుగా గాసిప్స్ చెప్పుకుంటూ ఉంటారే. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ పక్కన ఎప్పుడు మనం కూర్చోకూడదట. బికాస్ ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో దెన్ దే విల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ అస్. మన గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారట. ఎస్పెషల్లీ విమెన్. ఈ ఉప్పు పప్పు చింతపండు ముచ్చట్ల దగ్గర అనవసరంగా మన టైంని మన ఎనర్జీని వేస్ట్ చేసుకునే బదులు ఇఫ్ వి ఇన్వెస్ట్ ఇన్ లెర్నింగ్, ఏదైతే మన లైఫ్కి యూజ్ అవుతుందో దాని మీద కనుక ఆ టైంని స్పెండ్ చేయగలిగితే ఐ గెస్ విల్ బి బెటర్ దెన్ నౌ. ఇప్పటికంటే ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చేమో కదా. సో యా, దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద డే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో కమింగ్ టు అవర్ టుడే సెషన్, టుడే we are going to talk about an important part of English, WH words. These are the words we use to form questions like what, where, when, why, whom and how. మేడం WH క్వశ్చన్స్ అంటే వాట్, వేర్, వెన్, విచ్ ఇవే కదా. ఇవి కూడా యూజ్ చేయడం తెలియని వాళ్ళు ఉంటారా మీరు మరీను అని అనొచ్చు. ఆఫ్ కోర్స్ ఉంటారు. కొంతమందికి వాట్కి విచ్కి ఉన్న తేడా ఏంటి, వాట్ ఎప్పుడు యూజ్ చేయాలి, విచ్ ఎప్పుడు యూజ్ చేయాలి అన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. హూమ్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలియదు. ఓకేనా. లైక్ ఇలా WH క్వశ్చన్స్ని ఎలా యూజ్ చేయాలి, ఏ సందర్భంలో యూజ్ చేయాలి, ఏ సందర్భంలో మనం యూజ్ చేయకూడదు అనేది కూడా, అంటే కొన్ని సందర్భాలకి WH క్వశ్చన్స్ సూట్ అవ్వవు. మరి అంత ఇంపార్టెంటా మేడం అని అంటే ఆఫ్ కోర్స్ ఇంపార్టెంటే కదా. సో WH వర్డ్స్ help us to ask questions and gather specific information in a conversation. ఏంటట, ఒక కాన్వర్జేషన్లో స్పెసిఫిక్గా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అని మనము అనుకుంటే, సో మనం ఆ క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేసే వర్డ్స్ ఈ WH వర్డ్స్. ఓకేనా. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ సే దట్ ఐ హ్యావ్ అ బుక్, ఒకవేళ నేను కనుక నా దగ్గర బుక్ ఉంది అని చెప్పాను అనుకోండి. ఓకే. సో నౌ హౌ కెన్ వి యూజ్ WH వర్డ్స్ టు ఆస్క్ క్వశ్చన్స్ అరౌండ్ దిస్. అంటే ఇప్పుడు నా దగ్గర బుక్ ఉంది అనే మాటని, ఈ స్టేట్మెంట్కి ఇప్పుడు మనం క్వశ్చన్స్ WH వర్డ్స్ని యూజ్ చేసి ఎలా మనం తీసుకోవచ్చు, ఎలా రాబట్టచ్చు అనేది చూద్దాం. సో ఇన్ దిస్ సెషన్ విల్ ఎక్స్ప్లోర్ how to use WH words correctly and effectively in different situations. One by one చాలా క్లియర్గా ఈ వీడియో నేను మీకు డిస్క్రైబ్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో స్టే ట్యూన్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద WH words. ఇందాక నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, దట్ ఐ హ్యావ్ అ బుక్ అని చెప్పేసి ఇందాకన్నానా. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఒకటి యూజ్ చేసుకుంటూ ఆ ఒక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు ఈ WH వర్డ్స్ అన్నీ యూజ్ చేసి మనము ఇన్ఫర్మేషన్ని, ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఓకేనా. నేను ఒక్కొక్కటిగా వీటిని డిస్క్రైబ్ చేస్తాను. ప్లీజ్ పే సమ్ అటెన్షన్. రైట్. ఎస్, ద ఫస్ట్ WH వర్డ్ ఈజ్ హూ, అంటే ఎవరు కదా. సో ఎప్పుడు యూజ్ చేస్తామట హూ, ఆస్క్ అబౌట్ అ పర్సన్. అంటే ఒక వ్యక్తిని గురించి మనం అడగాలనుకున్నప్పుడు అప్పుడు మనము హూ యూజ్ చేస్తామట. ఎలా చూడండి, ఇప్పుడు నేను ఏమన్నాను, ఐ హ్యావ్ అ బుక్ అని అన్నాను. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఓకే మీ దగ్గర బుక్ ఉందా, ఎవరు ప్రెజెంట్ చేశారా బుక్ అని అంటున్నారు, ఎవరిచ్చారా బుక్ అని అడుగుతున్నారు. ఇప్పుడు దాన్ని మరి ఇంగ్లీష్లో ఎలా అడగాలి, ఎలా అనంటే హూ గేవ్ యూ దట్ బుక్, who gave you that book, or else who presented you that book. ఎవరు మీకు అది బహుకరించారు, ఎవరు మీకు అది బహుమానంగా ఇచ్చారు అని. లైక్ ఇలా కూడా చెప్పొచ్చు. ఇంకా ఎలా, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, మీ బ్రదర్ ఎవరు, హూ ఇస్ యువర్ బ్రదర్. ఓకే. మీ ఇంగ్లీష్ టీచర్ ఎవరు, హూ ఇస్ యువర్ ఇంగ్లీష్ టీచర్ అని అడిగితే మిస్సెస్ ప్రశాంత్ రాఘవ్ ఇస్ మై ఇంగ్లీష్ టీచర్. ఓకేనా. లైక్ అలా. ఓకేనా. మీ బ్రదర్ ఎవరు అని అంటే మిస్టర్ క్రాంత్ కుమార్ ఇస్ మై బ్రదర్. లైక్ ఇలా. అంటే ఒక పర్సన్ గురించి ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడు మనం యూజ్ చేయాల్సిన WH వర్డ్ హూ. హూని యూజ్ చేసుకుంటూ మనము క్వశ్చన్స్ని ఫామ్ చేయొచ్చు. ఓకేనా. ఎస్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ WH వర్డ్ వాట్.
అంటే ఏంటి? మనకు బాగా తెలిసిన డబ్ల్యూహెచ్ వర్డ్ కదా ఇది. ఓకే. సో చూడండి, ఆస్క్ అబౌట్ ఎ థింగ్ ఆర్ అన్ యాక్షన్. ఎప్పుడు యూజ్ చేస్తామట వాట్‌ని? ఏదైనా ఒక థింగ్‌ని గురించి గానీ, ఏదైనా ఒక వస్తువు గురించి గానీ, ఆర్ ఎల్స్ ఒక యాక్షన్‌ని గురించి గానీ మనం ఎప్పుడైనా అడగాలి, దాని గురించి అడగాలి అని అనుకున్నప్పుడు అప్పుడు మనం యూజ్ చేసే వర్డ్ వాట్. ఓకేనా? ఏంటి? సీ ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర బుక్ ఉంది అని అన్నాను. ఓకేనా? ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, ఏం బుక్ ఉంది నీ దగ్గర అని. సో ఇప్పుడు ఆ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతాం మరి? ఎస్, వాట్ బుక్ డూ యూ హ్యావ్? వాట్ బుక్ డూ యూ హ్యావ్? ఇంకా వాట్ని యూజ్ చేసుకుంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, మీ పేరేంటి? వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? ఓకేనా? ఐమ్ ప్రశాంతి రాఘవ్. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? బ్లాక్ అండ్ వైట్ ఆర్ మై ఫేవరెట్ కలర్స్. ఓకే, లైక్ ఇలా మనము వాట్ని యూజ్ చేసుకుంటూ ఒక థింగ్కి సంబంధించి కానీ యాక్షన్కి సంబంధించి కానీ క్వశ్చన్స్ మనము ఫామ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వేర్. ఓకేనా? వేర్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామట? ఆస్క్ అబౌట్, టు ఆస్క్ అబౌట్ అ ప్లేస్. ఓకేనా? అంటే ఒక స్థలాన్ని గురించి మనం ఎప్పుడైనా అడగాలనుకున్నప్పుడు అక్కడ మనం యూజ్ చేయాల్సిన వర్డ్ వేర్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నా దగ్గర బుక్ ఉంది అని చెప్తున్నాను. ఓకేనా? సో ఎక్కడ నువ్వు ఈ బుక్ని కొన్నావు అని మీరు అడగాలి. ఓకేనా? సో అప్పుడు మనం అంటే మనము ఏ ప్లేస్లో నువ్వు దాన్ని కొన్నావు అని అడగాలనుకుంటున్నాం కదా. సో అలా ఇప్పుడు ఈ వేర్ని యూజ్ చేసుకుంటూ మనం క్వశ్చన్ చేయాలంటే దెన్ హౌ కెన్ వి ఆస్క్ దిస్? ఎక్కడ నువ్వు ఈ బుక్ కొన్నావు? వేర్ డిడ్ యూ బై దిస్ బుక్? ఓకేనా? ఎక్కడికి వెళ్ళావు నిన్న నువ్వు? వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే? ఓకేనా? ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి, ఎక్కడ కొన్నావు? వేర్ డిడ్ యూ బై దిస్ ఇయర్ రింగ్స్? ఈరోజు ఈవినింగ్ నీకు ఎక్కడ మీటింగ్ ఉంది? వేర్ డు యూ హ్యావ్ అ మీటింగ్ దిస్ ఈవినింగ్? లైక్ ఇలా మనము వేర్ని యూజ్ చేసుకుంటూ క్వశ్చన్స్ అడగచ్చు. ఓకేనా? ఎప్పుడు, ఎక్కడ అన్న సందర్భం వచ్చినప్పుడు. ఓకేనా? రైట్, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వర్డ్ వెన్. వెన్ అంటే ఎప్పుడు కదా. చూడండి, ఎప్పుడు టు ఆస్క్ అబౌట్ టైం ఎప్పుడు యూజ్ చేస్తామట? సమయాన్ని గురించి మనం అడగాలనుకున్నప్పుడు అప్పుడు మనము వెన్ యూజ్ చేస్తామట. ఓకేనా? మీ బ్రదర్ మీకు బుక్ ప్రెజెంట్ చేశారంటున్నారు కదా, ఎప్పుడు ప్రెజెంట్ చేశారు? వెన్ డిడ్ యువర్ బ్రదర్ ప్రెజెంట్ దట్ బుక్? ఆ బుక్ని మీకు ఎప్పుడు ప్రెజెంట్ చేశారు? వెన్ డిడ్ యువర్ బ్రదర్ ప్రెజెంట్ దట్ బుక్? ఓకేనా? ఎప్పుడు మీరు మీ లంచ్ చేశారు? వెన్ డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్? ఎప్పుడు మీరు మీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారు? వెన్ డిడ్ యూ కంప్లీట్ యువర్ డిగ్రీ? అలా యూజ్ చేస్తారనమాట. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ వై. ఓకేనా? వై అంటే ఏంటి? ఎందుకు. ఓకేనా? ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే టు ఆస్క్ అబౌట్ ద రీజన్. ఓకేనా? కారణాన్ని గురించి అడగాల్సి వచ్చినప్పుడు అప్పుడు మనం యూజ్ చేసేది వై, ఎందుకు. ఓకేనా? సో మీ బ్రదర్ మీకు బుక్ ప్రెజెంట్ చేశారు అంటున్నారు కదా మేడం, ఎందుకు ప్రెజెంట్ చేశారు? ఇస్ దర్ ఎనీ రీజన్ బిహైండ్ ఆఫ్ దట్ అని మీరు అడగాలనుకుంటున్నారు. అప్పుడు మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? అదే క్వశ్చన్ ఎలా అడగాలి అని అంటే ఏమనుకున్నాం మనము? ఎందుకు మీ బ్రదర్ మీకు బుక్ ప్రెజెంట్ చేశారు అని కదా. ఎస్, వై డిడ్ యువర్ బ్రదర్ ప్రెజెంట్ దట్ బుక్? వై డిడ్ యువర్ బ్రదర్ ప్రెజెంట్ దట్ బుక్? ఎందుకు మీ బ్రదర్ బుక్ ప్రెజెంట్ చేశారు. ఓకేనా? సో ఎందుకు నువ్వు నిన్న క్లాస్కి రాలేదు? వై డింట్ యూ కమ్ టు ద క్లాస్ ఎస్టర్డే? ఇక్కడ మనం రీజన్ అడుగుతున్నాం. ఎందుకు నువ్వు లంచ్ చేయట్లేదు? వై డోంట్ యూ టేక్ లంచ్ టుడే? ఓకేనా? లైక్ ఇలా మనం అడగచ్చు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు? వై డూ యూ లై? అంటే దాని వెనక గల కారణాన్ని మనం అడుగుతున్నాం. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన వర్డ్ వై. ఓకేనా? నౌ కమింగ్ టు ద నెక్స్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ హూస్. ఓకేనా? హూజ్ అని అంటే ఏంటంటే ఎవరిది అన్న సందర్భంలో ఇక్కడ రాస్తానే. ఓకేనా? హూజ్ అనేది మనము ఎవరిది అన్న సందర్భంలో యూజ్ చేస్తాం. ఇక్కడ తెలుగులో రాయనా అన్నిటికీ? ఓకే, హూ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎవరు అన్న సందర్భంలో. ఎవరు. వాట్ అంటే ఏమిటి? వేర్ అంటే ఎక్కడ? వెన్ అంటే ఎప్పుడు? వై అంటే ఎందుకు, ఎవరిది. అండ్ హౌ అంటే ఎలా. ఓకేనా? సో చూద్దాం. నౌ కమింగ్ టు హూస్. హూస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? హూస్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామని అంటే చూడండి, ఆస్క్ అబౌట్ పొజిషన్. పొజిషన్ అంటే ఏంటంటే ఎవరికి చెందింది, ఎవరికి సంబంధించింది. ఓకేనా? అలాంటి సందర్భంలో మనం అడగాలనుకున్నప్పుడు అప్పుడు మనం యూజ్ చేయాల్సింది హూస్. ఓకేనా? ఇప్పుడు మీ దగ్గర బుక్ ఉందన్నారు కదా మేడం,
అది ఎవరిది అని అడుగుతున్నారు. ఓకేనా? అంటే ఎవరిది అన్నప్పుడు చెప్తున్నా ఇప్పుడు నేను, దట్ ఈస్ మై బుక్, ఇట్స్ మైన్, అది నాది. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఎలా క్వశ్చన్ చేస్తాం? హూస్ దిస్ బుక్, హూస్ దిస్ పెన్, ఓకేనా, మార్కర్, ఓకేనా, హూస్ దిస్ మార్కర్, ఓకేనా, హూస్ దిస్ హౌస్. బా, ఇల్లు ఇంత బాగుంది కదా, ఎవరిదండి ఇది? హూస్ దిస్ హౌస్ అంటే ఎవరైతే దాన్ని ఓన్ చేసుకున్నారో వాళ్ళని గురించి అడుగుతున్నాం మనం ఇక్కడ. ఓకేనా? సో అలా ఎవరిది, ఎవరికి చెందింది అని అడగాల్సి వచ్చినప్పుడు అప్పుడు మనం యూజ్ చేయాల్సిన WH వర్డ్ హూస్. హూస్ దిస్ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ ఎవరిది? ఓకేనా? లైక్ ఇలా మనము ఎవరిది వచ్చిన సందర్భంలో మనము హూస్ని యూజ్ చేస్తాం. అండ్ నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, హౌ అంటే ఎలా. ఓకేనా? సో ఈ పాటికి మీకు ఒక క్వైరీ వచ్చేసి ఉంటుంది, మేడం WH వర్డ్స్ అని అంటే WHతో స్టార్ట్ అయ్యాయి కాబట్టి వాటిని మనం WH వర్డ్స్ అని అన్నాం కదా, మరి హౌ మరి WHతో స్టార్ట్ అవ్వలేదు కదా అని మీకు క్వైరీ రావచ్చు. చూడండి దానికి ఎక్స్ప్లెనేషన్. ఆల్దో నాట్ స్టార్టింగ్ విత్ WHతో స్టార్ట్ అవ్వకపోయినా అట, ఇట్స్ ఆఫెన్ గ్రూప్డ్ విత్ దీస్ వర్డ్స్ అండ్ ఆస్క్స్ అబౌట్ ద మేనర్ ఆర్ ప్రాసెస్. ఓకేనా? అంటే మేనర్ గురించి, ఒక ప్రాసెస్ గురించి, ఎలా జరిగిందో ప్రాసెస్, ఓకేనా, విధానం గురించి. ఓకేనా? విధానం గురించి ఎప్పుడైతే అడుగుతామో ఎలా జరిగింది, ఓకేనా, సో అలా విధానం గురించి ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు మనం యూజ్ చేయాల్సిన WH వర్డ్ హౌ, ఎలా అన్న సందర్భంలో. ఓకేనా? ఎలా ఇచ్చారు మీ బ్రదర్ మీకు గిఫ్ట్? హౌ డిడ్ యువర్ బ్రదర్ ప్రెజెంట్ దట్ గిఫ్ట్? ఎలా వచ్చారండి ఇక్కడికి మీరు? హౌ డిడ్ యూ కమ్ హియర్? ఎలా అసలు మీరు ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు? హౌ డిడ్ యూ పార్టిసిపేట్ ఇన్ దట్ కాంపిటీషన్? ఓకేనా? ఎలా మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారండి? హౌ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? ఓకేనా? ఎలా విన్ అయ్యారు? హౌ డిడ్ యూ విన్? ఇలా విధానం గురించి ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడు మనం యూజ్ చేయాల్సిన WH వర్డ్ హౌ. ఓకేనా? ఇది మాత్రమే కాకుండా నేను చెప్పాను కదా సెషన్ బిగినింగ్లో మీకు వాట్కి విచ్కి ఉన్న తేడా ఏంటి, ఇక్కడ విచ్ రాలేదు ఏంటి అని మీరు అనుకోవచ్చు, చెప్తాను, కంగారు పడద్దు. ఓకేనా? వాట్కి విచ్కి ఉన్న తేడా ఏంటి, అండ్ హూమ్ అనేది కూడా ఉంటుంది. ఓకేనా? ఆ రెండింటికి ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాని కూడా నేను చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్డ్. ఓకే? వాట్ అంటే ఏంటి ఆల్రెడీ మనం ఇందాకే నేర్చుకున్నాం. ఓకేనా? సో చూడండి, అంటే వాట్ని విచ్ని కంపేర్ చేసినప్పుడు మనము ఎలా యూజ్ చేయాలి, కండిషన్స్ ఏంటి అనేవి ఇప్పుడు మనం కొంచెం డెప్త్గా నేర్చుకుంటాం. ఓకేనా? చూడండి, వాట్ ఈజ్ యూజ్డ్ వెన్ దెర్ ఆర్ మెనీ పాసిబుల్ ఆన్సర్స్, చాలా ఆన్సర్సే ఉన్నాయట, ఆర్ వెన్ ద ఆప్షన్స్ ఆర్ నాట్ లిమిటెడ్, అంటే అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు అక్కడ మనం చూస్ చేసుకోవడానికి అక్కడ చాలా ఆప్షన్సే ఉన్నాయి. అప్పుడు కనుక మనము క్వశ్చన్ చేయాలంటే యూజ్ చేయాల్సిన వర్డ్ WH అని అంటున్నాడు. ఎగ్జాంపుల్ చూద్దామా? ఎస్, వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? నీ ఫేవరెట్ కలర్ ఏంటి అంటే దెర్ ఆర్ మెనీ పాసిబుల్ కలర్స్, చాలా కలర్ ఉన్నాయి, బ్లాక్, బ్లూ, రెడ్, వైట్, గ్రీన్, ఎల్లో, లైక్ ఇలా లావెండర్, ఇలా చాలా కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో నీ ఫేవరెట్ కలర్ ఏంటి అని అడుగుతున్నాం, అక్కడ ఆన్సర్ చాలానే ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మనం అడగాలనుకున్నప్పుడు యూజ్ చేయాల్సిన వర్డ్ WH వర్డ్ వాట్ అని అంటున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, వాట్ డూ యూ వాంట్ ఫర్ డిన్నర్? డిన్నర్కి ఏం కావాలి నీకు? దెర్ ఆర్ మెనీ పాసిబుల్ డిషెస్, చాలా డిషెసే ఉన్నాయి, అందులో నీకేం కావాలి, ఏం చేయమంటావు అని అడుగుతున్నారు. ఓకేనా? నా కమింగ్ టు విచ్ అన్నా కూడా ఏంటి ఆర్ ఏది. ఓకేనా? చూద్దాం. విచ్ ఈజ్ యూజ్డ్ వెన్ దెర్ ఆర్ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఆప్షన్స్, అంటే ఆప్షన్స్ అక్కడ లిమిటెడ్గా ఉన్నాయట. టు చూస్ ఫ్రమ్, మనము ఎంచుకోవడానికి అక్కడ ఆప్షన్స్ లిమిటెడ్గా ఉన్నప్పుడు అప్పుడు మనం యూజ్ చేయాల్సింది విచ్ అని అంటున్నాడు. ఎగ్జాంపుల్ చూసుకుంటే, విచ్ కలర్ డూ యూ ప్రిఫర్, రెడ్ ఆర్ బ్లూ? ఏ కలర్ నువ్వు ప్రిఫర్ చేస్తావు? ఇప్పుడు పార్టీకి వెళ్తున్నావు కదా, ఏ కలర్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తావు నువ్వు? విచ్ కలర్ డూ యూ ప్రిఫర్ టు వేర్, రెడ్ ఆర్ బ్లూ? ఇక్కడ ద ఆప్షన్స్ ఆర్ లిమిటెడ్, రెడ్ అండ్ బ్లూ, ఈ రెండిట్లలో ఏదో ఒకటే నువ్వు చూస్ చేసుకోవాలి. అప్పుడు మనం అడగాల్సింది, మనం యూజ్ చేయాల్సిన WH వర్డ్ విచ్, ఏది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, విచ్ బుక్ డిడ్ యూ రీడ్, మిస్టరీ ఆర్ హిస్టరీ? ఆ రెండిట్లో ఏది చదివావు నువ్వు, ఏది. ఓకేనా? ఇది వాట్ని విచ్ని యూజ్ చేసే విధానం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు హూ ఎప్పుడు యూజ్ చేయాలి, హూమ్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది చూద్దాం. నౌ లెట్స్ లెర్న్ అబౌట్ హూ అండ్ హూమ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, హూ ఈజ్ యూజ్డ్ ఫర్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో సబ్జెక్ట్ కోసం మనము హూని యూజ్ చేస్తామట. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా సెంటెన్స్ ఫార్మేషన్కి ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్.
కదా. సబ్జెక్ట్ అంటే మనము డూవర్ ఆఫ్ ద యాక్షన్ అని అనుకున్నాం, ఆబ్జెక్ట్ అంటే మనము రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అని అనుకున్నాం. ఇందులో మనకి సబ్జెక్ట్ని గురించి ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ని గురించి మనం క్వశ్చన్ చేయాలంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన WH వర్డ్ హూ అని అంటున్నారు. ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి, హూ ఈజ్ కమింగ్ టు డిన్నర్ టు నైట్. ఎవరు ఈరోజు డిన్నర్కి రాబోతున్నారు? ఓకేనా. యాక్షన్ చేయబోయేది ఎవరు? డిన్నర్కి రాబోయేది ఎవరు? ఓకేనా. అంటే ఇక్కడ సెంటెన్స్లో యాక్షన్ చేయబోయే వాళ్ళ గురించి, చేసే వాళ్ళ గురించి మనం అడగాలనుకున్నప్పుడు అక్కడ మనము హూని యూజ్ చేయాలి. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ రిపోర్ట్? రిపోర్ట్కి రెస్పాన్సిబుల్ ఎవరు? ఓకేనా. అలా నెక్స్ట్, హూ రోట్ దిస్ బుక్? ఎవరు రాశారు ఇది? హూ గేవ్ యూ దిస్ బుక్? ఎవరు ఇచ్చారు ఈ బుక్ని? అంటే యాక్షన్ ఎవరైతే చేశారో వాళ్ళ గురించి మనం అడగాలనుకుంటున్నప్పుడు, ఆ పర్సన్ గురించి మనం అడగాలనుకుంటున్నప్పుడు అక్కడ మనం యూజ్ చేయాల్సిన వర్డ్ WH వర్డ్ హూ. ఓకేనా. నౌ కమింగ్ టు హూమ్. హూమ్ ఈజ్ యూజ్డ్ వెన్ రిఫరింగ్ టు ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఓకేనా. అంటే ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ని గురించి మనము ఎప్పుడైతే మాట్లాడతామో, వాళ్ళ గురించి ఎప్పుడైతే అడుగుతామో, వాళ్ళ గురించి ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తామో అప్పుడు మనం యూజ్ చేయాల్సిన WH వర్డ్ హూమ్ అని అంటున్నారు. సింపుల్గా చూసుకుంటే ఎవరిని, ఎవరికి. ఓకేనా. ఇలా అడగాలనుకున్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన WH వర్డ్ హూమ్. ఓకేనా. చూద్దాం. హూమ్ డిడ్ యూ సీ అట్ ద స్టోర్? స్టోర్లో నువ్వెవరిని చూసావు? Whom did you see at the store? ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, whom did you invite to the party? ఎవరిని నువ్వు పార్టీకి ఇన్వైట్ చేసావు? నెక్స్ట్ ఎగ్జాంపుల్, whom are you going to call for help? ఎవరిని నువ్వు హెల్ప్ కోసం పిలవబోతున్నావు? సో ఇలా మనము హూని యూజ్ చేసి క్వశ్చన్స్ అడగచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మనము హూమ్ని యూజ్ చేసి విత్ హూమ్, ఫర్ హూమ్ అన్న WH క్వశ్చన్స్ని కూడా మనము అడగచ్చు. ఎలా అంటే చూడండి, ఎవరితో నువ్వు మార్కెట్కి వెళ్ళావు? విత్ హూమ్. విత్ వస్తుంది మనకి, ప్రపోజిషన్ విత్ ఉంది కదా, అది వచ్చేస్తుంది. విత్ హూమ్ డిడ్ యూ గో టు ద మార్కెట్? ఓకేనా. ఎవరి కోసం నువ్వు మార్కెట్కి వెళ్ళావు? ఫర్ హూమ్ డిడ్ యూ గో టు ద మార్కెట్? ఎవరి కోసం నువ్వు విన్ అయ్యావు? ఫర్ హూమ్ డిడ్ యూ విన్? ఓకే. సో ఇలా మనము WH వర్డ్స్ని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ సెషన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద సెషన్. మీకు అర్థమైంది అని చెప్పేసి నేను ఊరుకోలేను. సో మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియాలని అంటే యూ షుడ్ డూ అన్ ఎక్సర్సైజ్. మీరు ఒక ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ హ్యావ్ ద ఎక్సర్సైజ్. సో ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ చూసారు కదా, అండ్ మీ ఆన్సర్స్ని ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో. అండ్ సెషన్ మీకు ఎలా అర్థమైందా లేదా, ఫాస్ట్ అయిందా, స్లో అయిందా, బాగానే ఉందా అన్న ఫీడ్బ్యాక్ని కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో. కొంచెం నాకు మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే ఐ వుడ్ బి సో హ్యాపీ. I hope you understood. So friends, that's it for today's session, and I'll meet you with another session. Inkoka session lo inkoka manchi topic tho malli meet avudam. Until then, this is Prashanthi Raga signing off for today. See you.